ఏదైతే కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా తాను పూర్తి ఆధారాలతో కమిషన్లో ఉన్నటువంటి విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు హాజరైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం తన నివాసం నుంచి బయలుదేరి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మిగతా నేతలంతా కూడా తనతో ముచ్చటించినటువంటి పరిస్థితి కనబడింది. 10:30 ప్రాంతంలో ఏదైతే బీఆర్కేఆర్ భవన్ లో ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్ లో హాజరైనటువంటి పరిస్థితి. కాళేశ్వరం విచారణలో భాగంగా గత కొద్ది రోజులుగా దాదాపు ఏడాదిన్నరగా కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది. పూర్తి ఆధారాలతో తాను ఈరోజు కమిషన్ ముందుకు హాజరైనటువంటి నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే దానిపైన అనేక అంశాలపైన కూడా తాను మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా దాదాపు గంటన్నర పాటు విచారణలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎంత మేర ఎస్టిమేషన్ ఉంది, అక్కడ ఎంత మేర మీరు నిధులు ఖర్చు చేశారనే దానిపైన కూడా ప్రశ్నలు అందించినటువంటి వాటి అన్నిటి కూడా తాను మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. తుమ్మిడిహట్టి వద్ద ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రాజెక్టును మీరు ఎందుకు రీడిజైన్ చేయాల్సి వచ్చిందంటూ కూడా తాను ప్రశ్నలు సంధించినటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో అక్కడ ఉన్నటువంటి సిడబ్ల్యూసి పూర్తిగా ఏదైతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రభుత్వం 152 మీటర్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే కానీ అక్కడ మాకు అంత వాటర్ సోర్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని తగ్గించాలని కూడా గతంలో నాడు మా మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి దాన్ని 148 మీటర్లకు తగ్గించాము. సిడబ్ల్యూసి ఆదేశాల మేరకు కావచ్చు, వ్యాప్కోస్ కు అక్కడ మేడిగడ్డకు మార్చుకోవాలంటూ కూడా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ ఆధారంగానే మేము మార్చామంటూ కూడా తాను చెప్పడం జరిగింది. ఏదైతే పూర్తి స్థాయిలో గంటన్నర పాటు కొనసాగినటువంటి విచారణ ఏదైతే ఉందో వాటన్నిటిపైన కూడా మీడియా ముఖంగా తాను వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కుట్రలు చేస్తూ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఒక విఫల ప్రాజెక్టుగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాళేశ్వరం మాత్రమే కాదు, దాని కూలేశ్వరం అంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆధారాలతో పూర్తిగా దాన్ని తిప్పికొట్టినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఖచ్చితంగా రాష్ట్ర వరప్రదాయిని జీవధారగా ఉన్నటువంటి కల్పతరువుగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 20 లక్షల ఎకరాలకు ఇప్పటికే నీళ్లు అందించాము. దాని ఫలాలు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలకు అందాయి. 23 ఏదైతే ఉన్నటువంటి ధాన్య భాండాగారంగా మారినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఏదైతే మేడిగడ్డ నుంచి మొదలుకొని కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, ఏదైతే అన్నారం, సుందిళ్లతో పాటు ఇప్పటికే గంధమల్ల చెరువు ఏదైతే ఉందో దానికి కూడా వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి. ఇటీవల కాలంలో దాన్ని ప్రారంభించినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి కూడా గట్టి కౌంటర్ ఇచ్చే విధంగా ఈ కాళేశ్వరం కమిషన్ లో తాను వివరాలన్నీ కూడా వెల్లడించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు ముందుంచేందుకు మేము ఎక్కడ కూడా భయపడము, కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతామంటూ కూడా తాను కాళేశ్వరం కమిషన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో పీసీ ఘోష్ ముందు కూడా అన్ని వివరాలతో పూర్తిగా ఆ క్వశ్చన్ టు ఆన్సర్ కూడా క్లియర్ కట్ గా చెప్పినటువంటి సందర్భం అయితే మనకు కనిపించింది. పూర్తి స్థాయిలో విచారణ కూడా సహకరిస్తామంటూనే తాను విచారణకు వెళ్లి అన్ని వివరాలు కూడా పూర్తి స్థాయిలో అందించడం జరిగింది. ఇక్కడ నుంచి నేరుగా ఎర్రవెల్లి నివాసం కేసీఆర్లు కూడా కలిసి ఉన్నటువంటి వివరాలన్నీ, విచారణలో జరిగినటువంటి వివరాలన్నీ కూడా తనకు వెల్లడించినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించాయి.